హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మల పథకంలో ఈరోజు కీలక దశకు అనేది అయితే చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటి దశ కింద ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం అనేది అయితే ఈరోజు చేయబోతున్నారు. మొదటి దశలో కనుక చూసుకున్నట్లయితే ఎవరికైతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందో వాళ్ళని L1 కేటగిరీగా డివైడ్ చేయడం జరిగింది. అలాగే స్థలం లేకుండా ఉన్న వాళ్ళని L2 కేటగిరీగా డివైడ్ చేయడం జరిగింది. మొదటి దశలో చూసుకున్నట్లయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడే శ్రీకారం అని చెప్తున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కనుక శ్రీకారం చుడుతుంది. మొదటి దశ కింద చేపట్టే పనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అప్పక్పల్లలో అనేది అయితే ప్రారంభించడం జరుగుతుందని చెప్తున్నారు. అంటే మొదటి దశకి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం అనేది అయితే చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే అక్కడ ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు అనేది అయితే ప్రారంభించడం జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించట్లేదు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని కొన్ని చోట్ల పరిమితి ప్రాంతాల్లో మనకి అధికారులు అలాగే ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరుగుతుంది. సో ఎలక్షన్స్ అయిపోయినాక, ఎలక్షన్ కోడ్ వెళ్ళిపోయిన తర్వాత మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఈ కార్యక్రమం అనేది అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఎక్కడెక్కడ చేస్తున్నారు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే చేపట్టాలని చెప్పి ప్రభుత్వం అనేది అయితే నిర్ణయం తీసుకుంది. అంటే ఈ రెండు చోట్ల, అలాగే గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా 7 పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తారు. అంటే హైదరాబాద్లో కూడా ఈ కార్యక్రమం అనేది అయితే ప్రారంభం కాలేదు. హైదరాబాద్తో కలిపి, గ్రేటర్ హైదరాబాద్తో కలిపి 7 పాత జిల్లాల పరిధిలో ఏదైతే 7 ఉన్నాయో జిల్లాలు ప్లస్ హైదరాబాద్, ఈ చోట్ల కాకుండా వీటిని ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తారని అయితే చెప్తున్నారు. సో ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన సంగతి తెలిసింది. అంటే ప్రతి నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే 3500 ఇళ్లను ఏదైతే ప్రభుత్వం ఇవ్వబోతుంది. అలాగే గరిష్టంగా ఏడాదికి 4.50 లక్షల ఇళ్లను కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. జనవరి 26న ప్రభుత్వం రాష్ట్రంలో 4 పథకాలకు దరఖాస్తులు అనేది అయితే తీసుకుంది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఉంది. అంటే మనకి జనవరి 26 నుంచి కార్యక్రమం అనేది అయితే మొదలైనవి కదా. సో దీనికి సంబంధించి ఆ కార్యక్రమం కూడా ఉందని అయితే చెప్తున్నారు. దీనికి మొత్తం కనుక చూసుకున్నట్లయితే 80 లక్షల దాకా దరఖాస్తులు అనేది అయితే వచ్చాయి. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామానికి ఎంపిక చేసిన మొత్తం 72,045 ఇళ్లని నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది. అంటే మొత్తం కనుక చూసుకున్నట్లయితే 80 లక్షల దాకా దరఖాస్తులు అనేది రావడం జరిగింది. వీటిని డివైడ్ చేసుకుని, కేటగిరీలుగా డివైడ్ చేసుకుని, అలాగే వాళ్ళ అర్హతలను పరిశీలించిన తర్వాత మొత్తానికి ఒక్కో గ్రామానికి కనుక చూసుకున్నట్లయితే మొదటి విడతలో ఒక్కో గ్రామానికి ఎంపిక చేసి మొత్తం 72,045 ఇళ్లను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఉన్నట్లుగా ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం అనేది తీసుకుంది. సర్వేయర్లు ప్రతి దరఖాస్తుదారుడు ఇంటికి వెళ్ళి దానికి సంబంధించిన సర్వే ఏదైతే చేశారో వీళ్ళకి నిజంగా ఇల్లులు ఉన్నాయా లేవా, ఒకేలా 4-వీలర్ ఉందా, ఇంకా ఎక్కువ ఆస్తులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎలాంటివి ఉన్నాయా, కంపల్సరీ కూడా ఇవన్నీ కూడా వెరిఫై అనేది అయితే చేయడం జరిగింది. అలాగే ఇప్పటికే లబ్ధిదారులతో ప్రీ గ్రౌండింగ్ సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. ఇంటి నిర్మాణానికి 4 విడతల్లో లబ్ధిదారునికి 5 లక్షల రూపాయలను అయితే అందించడం జరుగుతుంది. ఇది మొదటి కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళకనమాట. అంటే L1 కేటగిరీకి సంబంధించి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వాళ్ళకి 5 లక్షల రూపాయలు అనేది అయితే 4 విడతల్లో మనకి అందించడం జరుగుతుంది అనేది చెప్తున్నారు. సో అలాగే L2 కేటగిరీకి సంబంధించి ఇప్పటికే నిర్మించి ఉన్న డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఆ డబల్ బెడ్రూమ్లు అందించడానికి కూడా ప్రభుత్వం కసరత్తు అనేది అయితే చేస్తుంది, ఆల్రెడీ ప్రారంభించిందని చెప్తున్నారు. సో ఏదైతే పాత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ నిర్మించిందో అందులో ఏదైతే కొన్ని మిగిలిపోయినాయో, కొన్ని అసంపూర్తిగా ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకుని, అలాగే లబ్ధిదారులు అంత దూరాలు వెళ్ళడానికి ఆసక్తి లేకుండా ఉండి తాళాలు పెట్టి ఉన్న వాటిని కూడా ఈ అధికారులు అనేది అయితే సర్వే చేస్తున్నారు. సర్వే చేసి ఆ ఇంటికి నెంబర్లు అనేది అయితే రాసుకుంటున్నారు. ఆ ఖాళీగా ఉన్న ఇళ్లను కూడా ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్నారో LT కేటగిరీలో వాళ్ళకి అందించడానికి అధికారులు కూడా కసరత్తు అనేది అయితే చేస్తున్నారు. సో మొదటి దశకి సంబంధించి ఈరోజు శంకుస్థాపన అనేది చేస్తున్నారు. అలాగే L2 కేటగిరీకి సంబంధించి ఆ ఇళ్లను కూడా సిద్ధం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇందిరమ్మ ఇల్లు అనేది అయితే మనకి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు సమీక్ష సర్వేలు నిర్వహిస్తున్నారు. అధికారులతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు. అన్ని మాట్లాడి ఎప్పటికప్పుడు ఈ పథకం మీద అప్డేట్స్ కూడా తెలియజేస్తూ వస్తున్నారు అనమాట. సో మీకు ఇంకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ లైవ్ కంటిన్యూ అవుతుంది. అలాగే మీకు ఇంకైనా డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో తన్విటెక్స్ని అకౌంట్ని ఫాలో అవ్వండి. అక్కడ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. నేను మ్యాక్సిమం అందరికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.